పంచాయతీ పెట్టి అడగాలి. ముఖ్యంగా మా దుబ్బాక నియోజకవర్గం మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు ఆ రైతన్నలు ఒక ప్రశ్న అడగాలి. వేములగట్ గ్రామంలో మల్లారెడ్డి అనేటువంటి రైతు తన తల్లిదండ్రులు కట్టించినటువంటి ఇంటి వాసాలని పైనున్నటువంటి దులాలని సెంటర్లో పెట్టి చితిగా వేర్చుకొని పెట్రోల్ పోసుకొని తనను తను తగలబెట్టుకున్నటువంటి మల్లారెడ్డి చావుకి కారణం ఈ వెంకట్రామరెడ్డి. అవునా కాదా మనం ఒకసారి చర్చ పెట్టాలి. గ్రామాల్లో ప్రాజెక్టులు కట్టొద్దా అంటున్నారు. ప్రాజెక్టులు కట్టొద్దని బీజేపీ చెప్పలే. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందే ఈ దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు చాలా ప్రాజెక్టులు కట్టిరు. కానీ రైతుల ఉసురు తీసుకోలే, రైతుల్ని కోసపోసుకోలే, అర్ధరాత్రి పోలీసు వాళ్ళని పెట్టి ఈ రకంగా ఊర్లు ఖాళీ చేయలేదు. ఒక్క చంద్రశేఖరరావు గారి హయాంలోనే కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు రంగనాయక్ సాగర్ పేరు మీద, మల్లన్న సాగర్ పేరు మీద, కొండపోచమ్మ సాగర్ పేరిట ఏం జరిగిందో సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ తెలుసు. ప్రాజెక్టుల కోసం రాత్రి పోలీసు వాళ్ళని పెట్టి, జామర్లు పెట్టి, ఊర్లకు ఊర్లు డీసీఎంలు పెట్టి జనాలను ఖాళీ చేయించినటువంటి మూర్ఖుడు ఎవడంటే వెంకట్రామరెడ్డి తప్ప ఇంకొకటి కాదు. ఏం చెప్తున్నాయన? నన్ను ఎంపీగా గెలిపిండ్రి, 100 కోట్లు పెట్టి స్కూళ్ళు పెడతా, 100 కోట్లు పెట్టి కాలేజీలు పెడతా అంటుండు. ఒకటి ఆలోచించాలి, మనం ఒకటి అడగాలి దయచేసి. 2021లో వెంకట్రామరెడ్డి చంద్రశేఖరరావు కాలు మొక్కితే 2021లో ఎమ్మెల్సీ అయిండు వెంకట్రామరెడ్డి. వెంకట్రామరెడ్డి ఇలా కొత్తగా రాజకీయాలకు వస్తలేడు. వెంకట్రామరెడ్డి 2021లోనే ఈ జిల్లా కలెక్టర్గా ఉండి కేసీఆర్ కాళ్ళు మొక్కిపోయి ఆడ ఎమ్మెల్సీ అయి కూర్చున్నాడు. వెంకట్రామరెడ్డి గారు 2021లో గెలిచినావు కదా, నీకు నిజంగా మెదక్ జిల్లా ప్రజల మీద ప్రేమ ఉంటే, మెదక్ జిల్లా రైతాంగం మీద నీకేమైనా సద్భావన ఉంటే 2021, 2022, 2023 ఇలా 2024లో ఉన్నాం. ఈ 3 ఏళ్ల కోలే కనీసం 3 రూపాయలు మెదక్ జిల్లాకి ఎందుకు ఖర్చు పెట్టలేదని అడుగుదామా వద్దా? అడగాలనా వద్దా? ఎవరిని అడగాలి? వెంకట్రామరెడ్డిని అడగాలి, హరీష్ రావుని అడగాలి, కేసీఆర్ని అడగాలి. 3 రోజుల కింద కేసీఆర్ ఓ యొక్క టీవీ ఛానల్లో కూర్చొని ఓ మాట చెప్పిండు. ఏమన్నాడు? 0 లేదా 1 సీట్ వస్తుందో అని చెప్పిండు. వాళ్ళకు వస్తుందని చెప్పబోయి బీజేపీకి 0 లేదు 1 వస్తుందని చెప్పిండు. ఎవరికి వస్తాయి తెలంగాణలో సీట్లు? ఎవరికి వస్తాయి? ఎవరికి వస్తాయి? కొంచెం గట్టిగా చెప్పాలి, కేసీఆర్కి నిలబడాలి. ఎవరు గెలుస్తారు తెలంగాణలో? ఏ పార్టీ గెలుస్తుంది? ఎవరు మన నాయకుడు? ఎవరు ఈ దేశ ప్రధాని? ఎవరు కావాలి ఈ దేశానికి ప్రధానమంత్రి? ఎవరు కావాలి? వినబడదా? ఫామ్ హౌస్ దాకా గింతనా సిద్దిపేటలో బలం? జర గట్టిగా చెప్పాలి. ఎవరు కావాలి మనకు ప్రధానమంత్రి? ఎవరు కావాలి? ఎవరు కావాలి? సిద్దిపేటకు రైలు ఎవరు ఇచ్చిర్రు? సిద్దిపేటకు రైలు ఇచ్చిన మోడీ బొమ్మను తన్నిన మూర్ఖుడెవడు? తన్నిన మూర్ఖుడెవడు? తిన్న పల్లెల్లో మలమూత్ర విసర్జన చేసిన మూర్ఖుడు ఎవడంటే ఎవడు? ఎవడు? సిద్దిపేట ఎమ్మెల్యే బీజేపీ అయినా కాదు, గజ్వేల్ ఎమ్మెల్యే బీజేపీ అయినా కాదు. ఎవరిచ్చిర్రు గజ్వేల్కి రైలు? ఎవరిచ్చిర్రు? సిద్దిపేటకు రైలు ఎవరిచ్చిర్రు? మరి ఇవన్నీ మర్చిపోయి టీవీ స్క్రీన్ మీద మోడీ గారి బొమ్మ కనబడితే తన్నిన మూర్ఖుడు ఎవరు? ఎవరు? ఒకవేళ మీలాగా అధికారం ఉందని మేము తప్పు పని చేయాలనుకుంటే హరీష్ రావు ఒక్కరోజు కూడా నువ్వు ఈ ఊర్లో తిరగకపోతుంటివి. అయినా మేము ఏ రోజు కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా పనిచేయలేదు.